Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. సార్ ఇది కాకుండా మీ కన్విక్షన్ చేయడం కొంచెం బాగానే కనిపిస్తుందండి. ఒకసారి గతంలో చేసిన కేసులు చెప్తారా? సార్ నేను ఈ హైదరాబాద్ కి సెప్టెంబర్ మంత్ 2022లో వచ్చాను సార్. అంటే దాదాపు ఒక 1.5 year అవుతుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 year నేను పోక్సో కోర్టుకే కాకుండా థర్డ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టు కూడా పీపీగా వ్యవహరిస్తున్నాను సార్. అందులో 11 మర్డర్ కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకోవడం జరిగింది సార్ ఈ 1.5 year లో. అన్నిట్లలో కూడా చాలా వాటిలలో మాకు కేసెస్ డిపెండెడ్ అపాన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ సార్ అండ్ లాస్ట్ సీన్ టుగెదర్ థియరీ. సో ప్రతి కేసు ఛాలెంజింగ్ గానే ఉండే సార్. ఈ మొన్న రీసెంట్ గా కూడా చిక్కటిపల్లి పిఎస్ది లైఫ్ తీసుకున్నాం సార్. అందులో నేరస్తుడు తన భార్యని అతి కిరాతకంగా బెడ్రూమ్ లో మెడపై పొడిచి చంపాడు సార్. ఆ కేసు వివరాలు ఏంటంటే ఆ నిందితుడు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో హత్య చేస్తాడు. హత్య చేయడమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు ఆ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాల్కనీలో పూజా సామాగ్రి అంతా ప్లాంట్ చేసి ఆమె క్షుద్ర పూజ చేస్తున్నది నేను అడ్డుకుంటే తాను పొడుచుకుంటా అని కత్తితో నన్ను బెదిరించింది. నేను తనను అడ్డుకోబోతే ఆ నైఫ్ తన మెడకు కట్ అయ్యి ఆ విధంగా చనిపోయిందని ప్లీ తీసుకున్నాడండి. సో ప్లీ తీసుకున్నాడు. డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా తన తరఫున జనరల్ గా డిఫెన్స్ విట్నెస్లు పెట్టారు. ఈ కేసులో వాళ్ళు ఒక 5 సాక్షుల్ని తన తరఫున కూడా ప్రవేశపెట్టాడు సార్. అయినప్పటికీ ఆ నేరం రాత్రిపూట బెడ్రూమ్ లో జరిగింది. ఇందులో డాక్టర్ గారు చాలా బాగా ఎవిడెన్స్ ఇచ్చారు సార్. డాక్టర్ గారిని నేను పిఎంఈ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ గారిని నేను ముందే అడగడం జరిగింది. మేడం, ఈ మెడ పైన గాయం సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడా ఆర్ ఇట్ కుడ్ బి కాజ్డ్ బై థర్డ్ పర్సన్ అనే ఒక ప్రశ్న వేయడం జరిగింది. అంటే తను హెజిటేషన్ మార్క్స్ లేవండి, కట్ ఇంజురీస్ హెజిటేషన్ కట్స్ లేవు, సో ఇది మూడో వ్యక్తి చేసిన గాయమే అని డాక్టర్ గారు చెప్పారు. సో పిఎంఈ రిపోర్టు కాకుండా ఈ సమాధానం తనతో రాబట్టుకోవడం వల్ల ఏంటంటే ముద్దాయి తీసుకున్న ఈ ప్లీ డాక్టర్ ఎవిడెన్స్ తో కంపేర్ చేసినప్పుడు నమ్మేట్టుగా లేదు అని కోర్టు భావించి నిందితుడికి జీవిత ఖైదు విధించింది సార్. సో ఇది చాలా ఛాలెంజింగ్ గా జరిగింది సార్ కేసు. అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు నిందితుడు కేసు నుంచి బయటపడటానికి.